హాయ్ ఫ్రెండ్స్, షాక్ అవ్వకండి. నేను ఈ బండి మీద కూర్చొని 9 సంవత్సరాలు అయింది. మధ్యలో ఏదో వేరే పాత కంపెనీతో అసోసియేట్ అయినప్పుడు ఇదిగో సేమ్ ఫార్మాట్లో ఇలా కూర్చొని చేసే అంతే వీడియో. సో మళ్ళీ ఇప్పుడు కూర్చోవాలనిపించింది, అందుకే కూర్చున్నాను. ఇవాల్టి వీడియోలో నేను ఏం మాట్లాడబోతున్నాను అంటే టైటిల్ బట్టి మీకు అర్థమైపోయింది. పనికి మాలిన పలకరింపులు కాదు, పలక కంపులు. ఎందుకంటే ఆ పలకరింపులు పలకరిస్తే మనకు కంపు కొడతా ఉంటుంది, అంత వరస్ట్గా వల్గర్గా ఉంటాయి. ఇదిగో రాశాను నేను. ఫస్ట్ టైం ఇన్నేళ్లలో నేను ఫేస్ చేసిన ఈ పలక కంపుల్లో, ఎన్నో పలక కంపుల్లో కొన్ని కంపులు రాశాను. మీ అందరూ కూడా ఇది ఫేస్ చేసే ఉంటారు. సో వాటికి మన ఫీలింగ్ ఎలా ఉంటుంది, నిజంగా అట్లా మాట్లాడే వాళ్ళకు కూడా ఇలాంటి వీడియో షేర్ చేయండి. అంటే ఇంకొకసారి అట్లా పలకరించకూడదని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అంటే పక్కన వాడు ఎలా ఫీల్ అవుతాడు వాళ్ళ పలకరింపుల వల్ల, అది పాయింట్ బేసిక్గా. రండి ఇంకా వీడియోలో దూసుకెళ్ళిపోదాం. సరే, ఫస్ట్ తెల్లగున్న వాళ్ళని చాలా నల్లబడిపోయావు అని సాగదీస్తారు. ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు నల్ల పడటం అనేది చాలా రకాలుగా జరుగుతుంది. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు, సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఏదో రకంగా ట్యాన్ అయినప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు, కొన్ని రకాల మెడిసిన్స్ వాడటం వల్ల ఏదో సైడ్ ఎఫెక్టు, లేదు ఏజ్ ఫ్యాక్టరు, అది కాదు మానసిక ప్రశాంతత లేక, స్ట్రెస్ తీసుకోవద్దని డాక్టర్ ఎంత చెప్పినా అదే స్ట్రెస్లతో ఇంట్లలో బతకడం వల్ల, వీటి వల్ల స్కిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కొంచెం నల్లగా అయ్యామే అనుకో, బాగా నల్లగా అయిపోయావు, ఏంటిది, ఏం చేయమంటావు? ఇంతకన్నా డబల్ నల్లగవుతా లేదా త్రిబుల్గా తెల్లగవుతా? ఏమొస్తుంది నాకు? ఓ 10 లక్షలు వస్తుందా? చెప్పండి. ఏం చేయాలి? ఇంత బతికినా, అసలు ఇంత పురోగతి వైపు పరిగెడుతున్నా, డెవలప్మెంట్ అని ఇంత గింజుకుంటున్నా, నలుపు తెలుపు పొట్టి పొడువు లావు సన్నం, ఇంకా ఇక్కడికి వచ్చాం. మనం డెవలప్ అవ్వం. ఎవరైనా ఏ పూజలకు కలిసినా చూడండి, దండం పెట్టుకోండి, బాగా జరిగింది పూజ, నల్లగా అయిపోయావు, బాగా నల్లపోయావు, అయ్యో ఏంటి అంత చిన్న నగేసుకొచ్చావు, అబ్బా ఇంతో పూజకు అంత పెద్ద నగేసుకొని రావాలి. నీకు రెండో ప్రాబ్లమే, చిన్న నగేసుకున్న ప్రాబ్లమే, పెద్ద నగేసుకున్న ప్రాబ్లమే. ఏది చేసినా ప్రాబ్లమే, చేయకపోయినా ప్రాబ్లమే. అందుకే ప్రతి దానికి రెడీమేడ్గా ఈ పలక కంపు రెడీగా ఉంటుంది. నల్లగైపోయావు. నెక్స్ట్, అబ్బా మరీ తెల్లగా వచ్చేసావు, గోడకి ఏమైనా సున్నం కొడుతున్నావా? ఇది జలసి అంతే. బాగా నల్లగా అయిపోయావు, బాగా పాడైపోయావు, బాగా లావుగా అయిపోయావు, ఇది మనస్ఫూర్తిగా అంటారు. ఎవరైనా పుసుకుని తెల్లగా క్లియర్ సిన్ అయింది, భలే తెల్లగొచ్చావే, స్కిన్ ఏంటి మొటాలన్నీ పోయాయి, ఏం పెడుతున్నావు ఏంటి, అవునా 2000 తగలేస్తున్నావా, అమ్మో ఈ స్కిన్ బాగుండాలి, డబ్బులు ఖర్చుగా వద్దట. ఎట్లా? గోడకు సున్నం కొట్టినట్టు. ఏ గోడలు ఇప్పుడు ఓన్లీ తెల్ల కలర్లో ఉంటున్నాయి? గ్రీన్ కలర్, బ్రౌన్ కలర్, బ్లూ కలర్, రకరకాల కలర్స్ వచ్చాయి పెయింట్స్లో. కళ్ళు కనిపించట్లేదా? కాకలు ఎత్తుకుపోయాయా? బాగా తెల్లగొచ్చినా కూడా ప్రాబ్లమేనా? అంటే నల్లగుంటే ప్రాబ్లం, తెల్లగుంటే ప్రాబ్లం నీలో దచ్చింది. ఇంకోటి చూడు, బాగా లావైపోయావు, ఎక్సర్సైజ్ చేయట్లేదా? చెయ్యాలి, రోజుకు ఒక అరగంట వాకింగ్. పలకరింపుతో పాటు పిచ్చి యదవ సలహాలు కూడా ఇస్తారు. ఒక అరగంట వాకింగ్ చేయాలి, ఈ యోగా చేయి, అరోబిక్స్ జాయిన్గా, ఫిట్నెస్ సెంటర్ జాయిన్గా. అరే అలా ఉంటే ఎలాగా? ఇంట్లోనే ఇట్లా పరిగెట్టుకుంటూ చెయ్యి, మెట్లెక్కి దిగు. దానికి ఏం ప్రాబ్లం ఉందో, లేకపోతే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో, ఎక్సర్సైజ్ సహకరిస్తుందో సహకరించదో బాడీ, వాళ్ళ మైండ్, మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందో, అసలు వాళ్ళ లావ్ అవ్వడానికి రీజన్ ఏంటో, మెడికల్ రీజనో, స్టెరాయిడ్స్ పడకో, మందులు పడకో, ఏంటో పొత్తానికి. సరే నువ్వు అనుకుంటున్నట్టు తేరగా తిని కూర్చొని లావ్ అయ్యారేమో, నీ సొమ్ము అయితే కాదుగా. బాగా లావ్ అయిపోయారు మీరు, బాగా చేతులు ఎంత ఉన్నాయి, మళ్ళీ సబ్ కేటగిరీలు, చేతులు ఎంత ఉంది, ఆ పిర్ర ఎంత లావైంది, ఆ తొడలు ఎంత లావైంది. ఎంత గలీజ్ మనుషులు అంటే, పక్కన వాడి పిర్ర తొడలు చేతులు ఎందుకు చూస్తారు మీరు? అసలు మొహం చూసి మాట్లాడలేరా? అంగాంగం పరిశీలించాల్సిన అవసరం ఏంటి? అవి చూడకపోతే ఇన్ని పలకరింపులు ఎందుకు వస్తాయి, సారీ పలక కంపులు ఎందుకు వస్తాయి? ఎప్పటికీ బాక్కుంటారు నిజంగా. చాలా సన్నపడిపోయావు, ఏం చేస్తున్నావు?
పాపం దానికి ఏదైనా జబ్బో ఏదో చేసి సన్నబడే రైట్ కూడా ఉండదు అనమాట. అది పుసుక్కునే సన్నబడిపోతే ఏదో చేసేస్తోంది, అది ఏదో ఇంజక్షన్లు పొడిపించేసుకుంటోంది, సర్జరీ చేయించేసుకుంది అంతే. ఇంకా వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా ఓ 50,000 లక్ష ఇన్వెస్ట్ చేసి ఇవన్నీ చేంజ్ చేసుకుంది అనమాట. అందుకే సన్నబడిపోయింది, అందుకే సన్నబడిపోయాడు. మీ ఆయన పొట్టేంటి అమ్ముతుంది నీకెందుకు? మీ ఆయన చూసుకోరాదా? ఆయన చూడడానికి అంత విసుకొచ్చింది అనుకో, చూడకుండా కళ్ళు మూసుకో. వాళ్ళ ఆయన పొట్ట గురించి నీకెందుకు? తల మీద బట్ట గురించి నీకెందుకు? హెయిర్ ఏమిటి బాగా పోయింది మీ ఆయనకి, బట్ట తల వచ్చేసింది, అంత టెన్షన్ పెడుతున్నావా? మీరు చూసుకోండి అంటే మొహం తీసి ఎక్కడ పెట్టుకుంటారు మీరు? దరిద్రమైన పలక కంపులు పలకరించడానికి ఎలా వస్తుంది మీకు నోరు? ఛీ, అంత జుట్టు కట్ చేసేసావా? ఏమాయి రోగం నీకు? పెద్ద జడ ఆవిడ మొయ్యలేకపోతుందేమో, లేదా పలసర పడిపోయిందేమో, పేలు వచ్చాయేమో, షాంపూ ఖర్చు అవుతుంది అనుకుందేమో, మెయింటెనెన్స్ ఏమో, లేదా కట్ చేసి అది ఇంకో పేషెంట్స్కి విగ్గు కింద తయారు చేయడానికి ఇచ్చారేమో. జుట్టు గోళ్ళు పెరుగుతాయి కదా, పెద్ద జడ ఎలా కట్ చేయడానికి మనసు వచ్చింది నీకు? వచ్చింది. ఆవిడ కట్ చేయలేదు, సెలూన్కి వెళ్తే ఆ హెయిర్ స్టైలిస్ట్ కట్ చేశారు, వాళ్ళకి వచ్చింది మనసు. ఏం చేస్తుంది ఇవిడ? ఏదో కొత్త లుక్ ట్రై చేయాలనిపించింది, వదిలేయరు అసలు. వెంట్రుక పైన కూడా అంత జుట్టు కట్ చేసేసి ఎవరి కళ్ళు ఇంతలా చేసేంటారు. జుట్టు మీద ఇంకా ఉంది ఏంటి ఆ హెయిర్ కలర్ అని, అంత తెల్ల జుట్టు ఆ రంగు వేసుకోవచ్చా అని. ఇప్పుడు హెయిర్ కలర్ వేస్తే నల్లటి నలిపిస్తే అబ్బా అంత నల్లటి కలరా, లైట్ బ్రౌన్ వేసినా డార్క్ బ్రౌన్ వేసినా ఓకే, అది ఒక అందుకు బెటర్. వేరే కొత్త కలర్స్ ఏమైనా ట్రై చేసి స్ట్రీక్స్ చేస్తా. అసలు హెయిర్ కలర్ వేయకూడదు, జుట్టు పుడుతుందో తెలుసా? అసలు జుట్టు ఊడిపోతే అసలు జీవితమే లేదు తెలుసా? ఆడవాళ్ళకు కూడా బట్టతలు వస్తుంది తెలుసా? హెయిర్ కలర్ వేయడం వల్ల క్యాన్సర్ వస్తుంది తెలుసా? ఓకే, వస్తాయేమో ఓకే, ఎందుకంత బెమ్మెలెత్తిచ్చేస్తావు? ఫస్ట్ క్యాన్సర్ వస్తుందా ఇంకేదో వస్తుందా? కాదు, ఈ మాటలకే అసలు మనిషి పోతాడు. జుట్టు కలర్ వేయించుకోలేదు ఏంటి, 30లోనే మొత్తం అంతా పండిపోయిందా? చాలా మంది మగవాళ్ళు కూడా ఫేస్ చేస్తారు ఇది. ఎందుకు? ఎవడి జుట్టు ఎవడి ముక్కులు మూతులు వాడివి కదా, అర్థం చేసుకోవచ్చు కదా. నెక్స్ట్, నీ పిల్లలకి తమ్ముడో చెల్లినో ఎప్పుడు ఇస్తావు? నెక్స్ట్, ఇది ఈ క్వశ్చన్ కి వెరీ పర్సనల్ క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ కి సాటి అందరూ లేడీస్ అండ్ జెంట్స్ సంబంధం లేకుండా తప్పకుండా ఇస్తా. వాళ్ళ స్కూల్ ఖర్చు కేజీ నుంచి పీజీ వరకు డబ్బులు మీరు ఇస్తారా అని అడగండి. మొహం వాచిపోద్ది అడిగే వాళ్ళకి. ఇంకోసారి అడుగుతారో లేదో చూడండి. ఎట్లాంటి పరిస్థితి ఉంది బయట, ఎలా ఉంది? ఒకళ్ళని కనడానికి పెంచడానికే గగనం అయిపోయింది. మనం ఒక అరగంట స్టెప్ అవుట్ చేస్తే వాళ్ళని ఎక్కడ ఉంచే దిక్కు దివానం లేదు. కాళ్ళు జాపుకొని పడుకునే పెద్దవాళ్ళు ఒళ్ళు చేతనైనా కూడా చూసుకోరు. ఇట్లాంటి సమస్య వస్తుంది. మనకేమో పని చేయకపోతే నడవదు. బేసిక్ అమ్యూనిటీస్, బేసిక్ ఫీజు పెట్టకపోతే కొంచెం మంచి స్కూల్స్ అనేవి లేకుండా పోయినాయి. ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఇంకొకరు తమ్ముడో చెల్లో వాళ్ళు అడగరండి, వాళ్ళ మానాన్ని వాళ్ళు ఆడుకుంటారు. ఎప్పుడో ఆడుకుంటారు, అయిపోయింది అక్కడ. ఒక్కసారి వాళ్ళు ఏదో అడిగారని 100 సార్లు దగ్గరుండి ఎంకరేజ్ చేసి కనిపిస్తారు. తర్వాత వాళ్ళు పడే పాటలకి ఒక్క పూట కూడా ఎవ్వరు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. ఎందుకు అడిగి వస్తారు ఇట్లాంటి పిచ్చి ముఠా క్వశ్చన్స్? ఇద్దరు పిల్లల్ని పెట్టుకోకుండా బయటకు వెళ్ళిపోతున్నావు నువ్వు, భలే ఎంజాయ్ చేసేస్తున్నావు, భలే ఆఫీస్కి వెళ్ళిపోతున్నావు, భలే అన్ని సర్దేసుకుంటున్నావు, అసలు పట్టేలేదు నీకు ఇల్లు అంటే. ఫస్ట్ ఒకరున్నారు ఇద్దరు లేరని గొడవ, ఇప్పుడు ఇద్దరున్నా అన్ని పనులు చేసేసుకుంటుందని గొడవ. వీళ్ళు చెయ్యనియరు. నాకు సామెత గుర్తొచ్చేది, మా అమ్మ చెప్పేది. అమ్మ పెట్టదు, అడక్క తిననివ్వదని. వీళ్ళు సపోర్టు చెయ్యరు, సపోర్ట్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేసుకోరు. ఏంటో నాకు అర్థం కాదు. పిల్లలు ఇద్దరిని పెట్టుకొని బయటకు వెళ్తే బరి తెగించింది. ఇంట్లో ఉంటే మొగుడు సంపాదన మీద తిని బతుకుతోంది. ఆ తిని బతకడం అనే దాన్ని ఎందుకంత జాలిగా చూస్తారు? మరి మొగుడు ఏం చేస్తాడు? చాలా మంది కట్నం తీసుకుంటారు, లేకపోతే స్త్రీధనం తీసుకుంటారు. వద్దు అనుకుంటూనే బాగానే మూట చెప్పుకుంటారు. వాడు పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్న తర్వాత ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు సంపాదించి పెట్టకపోతే ఏం పెడుతున్నాడు? వాడు తినేదానిలోనే ఒక ముద్ద తింటుంది కదా. ఇప్పుడు రోజు బంగారం వెండి తీసుకొచ్చి ముద్దలు గుక్కుతున్నారా నోట్లో ముద్దలు పెట్టి? అమ్మో, మొగుడు సంపాదన మీద బతికేస్తుంది. బేసిక్ హ్యూమన్ రైట్ అది. మొగాడని కాలర్లు ఎగరేసుకొని తిరుగుతారు కదా. మీ పెళ్ళాలని, మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి బేసిక్ ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ ఇవ్వడం మీ బేసిక్ రైట్. క్లోతింగ్ అంటే రోజు పెట్టుకునే ఆర్డర్లకి మీకు బిల్లులు పే చేయమన్నట్ల. వేసుకోవడానికి ఒక 10 మంచి జతలు బయట, ఒక 10 ఇంట్లో,
ఒక 5-10 చీరలు అన్ని రకాలు కలుపు, బేసిక్, ఇది బేసిక్ కదా, అదే అంటున్నాను నేను. పిల్లలకు ఒక మంచి జతలు, ఇది మగాడిగా రైట్. దీనికి ఆడవాళ్లే అడ్డుపడిపోతూ ఉంటారు. అందుకే ఆడదానికి ఆడదే శత్రు అన్న మాట వచ్చింది, ఊరికే రాలే ఇట్లాంటి. నెక్స్ట్, ఆపరేషన్ అయిందటగా, ఇది చూడండి, ఇది ఆపరేషన్ అయిందటగా, ఒక్కసారి ఒంటి మీద కత్తి పడితే ఇంకా అది నేను ఖతం చేసేదాకా వదిలిపెట్టదు. అందరు రైటర్లే. ఈ పంచ చూడు, కత్తి కథం జరిగినాయి, ఇలాంటివి చూశాను నేను. ఆపరేషన్ అయ్యి వాళ్ళు ఏదో దేవుడా అనుకుంటా బెడ్ మీద ఉంటారు. విష్ స్పీడీ రికవరీ, జాగ్రత్త, ఇది పద్ధతి. ఒక్కసారి కత్తి పడితే, చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు కోసుకోలేదా వేళ్ళు చేతులు? మరి బతికే ఉన్నాగా గూటాల్లాగా బాగా. ఎందుకు? ఆల్రెడీ చస్తున్న మనిషిని ఇంకా చంపుతారు మీ మాటలతోటి, పలక కంపులతోటి. ప్లీజ్ వద్దు, వదిలేయండి. పిల్లాడేంటి అంత సన్నగా ఉన్నాడు, ఆ పిల్లేంటి అంత పీనుగులాగా ఉంది? అసలు పిల్లల్ని పట్టుకొని పీనుగు గినుగు అన్న చెత్త మాటలు మాట్లాడితే మీ నాలికలు మీరే తెగగోసుకోవాలి. వాడేం తినడా, అదేం తినడా, బాగా సతాయిస్తారా తిండికి. బాడీ టైప్ అనేది ఉంటుంది, దానికి ఎవ్వరేం చేయలేరు. సన్నము, లావు, పొట్టి, పొడుగు, కలర్ టెక్స్చర్, స్కిన్ టెక్స్చర్, హెయిర్ టెక్స్చర్, గుంగురు ఎంట్రికలు, సిల్కీ హెయిర్, అన్నిటికీ ప్రాబ్లం. పిల్లలు కూడా లుక్స్ తోటి కంపేర్ చేస్తారు. అబ్బా నీ పిల్లాడు భలే ఉన్నాడే, ఎవరి పోలికో, మీ ఆయన పోలిక అయితే కాదబ్బా అని చెప్పండి. ఇట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి సమాధానం చెప్పితేనే ఇంకొకసారి అనకుండా ఉంటారు. నెక్స్ట్, మీ ఇద్దరు పొట్టి కదా, మీ వాడేంటి అంత పొడుగ్గా ఉన్నాడు, మీ పిల్లేంటి అంత పొడుగ్గా ఉంది అంటే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? బేసిక్ తెలుసుకోవాలి ఏంటంటే తల్లి తండ్రి పోలిక మాత్రమే కాదు, బ్యాక్ ఫార్వర్డ్ లో చాలా మంది జెనెటిక్స్ వస్తాయి. అంత కామన్ సెన్స్ ఉండదా? ఇద్దరు పొట్టి వాళ్ళకి పొడుగు పిల్లలు పుట్టరా? ఇద్దరు వైట్స్ ఉన్నప్పుడు డార్క్ స్కిన్ టోన్ ఉన్న చైల్డ్ పుట్టి ప్రపంచంలో బతకలేదా? అలాంటి ప్రపంచం దాఖలాలు లేవా? ఎందుకు ఇలాంటి చెత్త పలకరంపులు పలకరించి వాళ్ళ సంసారాల మీద మీరు చెడు కూడా ఆడేసుకుంటారు? నాకు అర్థం కాక ఏందో. ఇంకొకటి, స్ట్రైట్ ముక్కుంది బలేనిది, నీ ముక్కు నాకు ఇస్తావా? అబ్బే నీ ముక్కు పోయింది, ఏం చేసుకుంటావు నీ ముక్కుని? ముక్కు స్ట్రైట్గా ఉంటే ఏం చేసుకుంటావు, నడ్డిగుంటే ఏం చేసుకుంటావు, ఏం చేసుకుంటా? దీంతో ఊపిరి పీల్చి వదలడానికి తప్పితే ఏం పనికొస్తుంది ఈ పరికరం? నా బోటిది ముక్కు కుట్టించుకోవడానికి తప్పితే దేనికి? ముక్కు స్ట్రైట్గా ఉంటే, నడ్డిగా ఉంటే, ఇట్లా అడ్డమైన వాటిట్లో ముక్కు పెట్టి దూర్చడానికి తప్పితే ఎందుకు పనికిరాదు నీ ముక్కు. కళ్ళు, మూతి, ఇది దాటి నువ్వు మనిషిని చూడాలి, ఇది దాటి నువ్వు పలకరించాలి. ఎలా ఉంటున్నావు, ఆరోగ్యం ఏంటి, ఎలా ఉన్నావు, బాగున్నావా, మేనేజ్ చేసుకోగలుగుతున్నావు, అంతా గుడ్, వెరీ నైస్, అంతే. 20-30 సెకండ్స్లో పలకరింపులు అయిపోవాలి. సాగదీత వచ్చిపోయేంత వరకు వాళ్ళ పుట్టుపూర్వతరాలు చెప్తారు, పక్కన వాళ్ళని కూర్చొనియరు, తిననియరు, పడుకోనియరు. ఇంత బాగుతారు, మా ఆయన అట్లా అంటాడు, మా పిల్లలు ఇట్లా అంటాడు. ఎవ్వడికి కావాలి? ఎవ్వడికొద్దు నీ సోది, ఎవ్వడికొద్దు. ఈ వీడియో మీకు ఏమైనా సెన్సిబుల్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయకండి. నాకు అవసరం లేదు మీ కామెంట్స్, ఏదున్నా సరే ఏం అవసరం లేదు. లేదా అయినా కూడా మీరు అప్రిషియేట్ చేస్తూ కామెంట్స్ పెడితే ఓకే, థ్యాంక్ యూ. బట్ చెప్తున్నా, ఈ పలికి మాలిన పలక కంపులు, ఓకే, పలక కంపులు పలకరించే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. సిగ్గు, బుద్ధి, బుర్ర, జ్ఞానం ఉన్నవాళ్ళు ఇంకొకసారి ఇట్లాంటి చెత్తను రిపీట్ చేయకుండా ఎలా ఇంకా ఇంటలెక్చువల్ గా పలకరించాలని నేర్చుకుంటారు. కనీసం సెల్ఫ్ లెర్నింగ్ ఉండాలి మనిషి పుట్టిన తర్వాత. నా బోడితో వచ్చి అన్ని చెప్పదు. అదిగా బాయ్.